2026 నాటికి వెలుగొండ పూర్తి చేసి నల్లమల సాగర్ను కృష్ణా జిల్లాలతో నింపుతామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని వెలుగొండ ప్రాజెక్టు పనులను ప్రాజెక్టు అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి ఎరక్షన్ బాబుతో కలిసి వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్లో 18 కిలోమీటర్ల లోపలికి ప్రయాణించి క్లిష్టమైన లైనింగ్ పనులను స్వయంగా పరిశీలించారు. అనంతరం స్థానిక రైతులతో కలిసి ప్రాజెక్టు పనుల పురోగతిపై ఇరిగేషన్ అధికారులు, ఏజెన్సీలతో సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హెడ్ రెగ్యులేటర్ నందు 2200 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేశామని, 18 నెలల కాలంలోనే టన్నెల్స్కి క్లిష్టమైన 3 కిలోమీటర్ల లైనింగ్ పనులు పూర్తి చేశామని తెలియజేశారు. ప్రస్తుతం 4 గ్యాంట్రీలతో రోజుకు 12 మీటర్ల లైనింగ్ పనులు చేస్తుండగా ఇక గ్యాంట్రీల సంఖ్యను పెంచి 1,00,000 మేరకు పనులు పూర్తి చేయాలని ఏజెన్సీని ఆదేశించినట్లు తెలిపారు. ఇక ఫీడర్ కెనాల్లో 45,000 క్యూబిక్ మీటర్ల హాట్ రాక్ పనులు చేయాల్సి ఉండగా ఇప్పటికే 28,000 క్యూబిక్ మీటర్లు పనులు పూర్తి చేశామని తెలియజేశారు. ఇక ఫీడర్ కెనాల్ లైనింగ్, రిటైనింగల్ వాల్ నిర్మాణం కోసం 456 కోట్లతో టెండర్లు పూర్తి చేశామని, ఈ డిసెంబర్లోనే పనులు మొదలుపెట్టి సీజన్ వచ్చేలోపు పూర్తి చేయాలని ఏజెన్సీని ఆదేశించామని అన్నారు. ఇక తీగలేరు కెనాల్కు సంబంధించి 600 మీటర్ల టన్నెల్ లైనింగ్ చేసి గేట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నల్లమల సాగర్ ముంపుతో 9.6 కిలోమీటర్ల పర్మినెంట్ డైవర్షన్ రోడ్డు నిర్మాణపు పనులు మొదలుపెట్టామని తెలియజేశారు. ఇక మంతా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ఫీడర్ కెనాల్ గండి పూడ్చి జంట సొరంగాల్లో డీ వాటరింగ్ పనులను పూర్తి చేసి లైనింగ్ పనులు చేస్తామని తెలియజేశారు. ఈ నెలలో జాతికి అంకితం అని చెప్పి స్తూపం మాత్రం ఓపెన్ చేశారు. హెడ్ వర్క్స్ పనులు మనం వచ్చే సమయానికి 7.2 కిలోమీటర్స్ ఉంది. వీళ్ళు రాష్ట్రం అంతా చేస్తూ ఉన్నారు. ఎక్కువ అమౌంట్స్ కూడా, ఎక్కువ బిల్స్ కూడా బాగానే పేమెంట్ చేసుకున్నారు. వీళ్ళు ఇంకా స్టేట్ లో చాలా చోట్ల వచ్చినాయి. మీరంతా ఎప్పుడో చేసిన వాళ్ళు, మీరు అసలు పనుల దగ్గర వీక్. చూడు ఒకసారి